సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చదవాలి. 14:13. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. కొంతమంది నవ్వుతారట, కానీ లోపలే ఉంటుందట దుఃఖం, బాధ ఉంటుందట. జాగ్రత్తగా వినాలి. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. తర్వాత సంతోషము తుదకు వ్యసనమగును. ఇదేంటిది? సంతోషం అట చివరికి ఎలా మారిపోద్దట? వ్యసనంగా మారిపోతుందట. ఏమంటే సంతోషం వ్యసనంగా మారటం ఏంటి? ఆలోచించారా? ఇప్పుడు చెప్పాడండి దేవుడు, కరెక్ట్గా చెప్పాడండి. అక్కడ ఏంటో తెలుసా? కుటుంబంలో పరిస్థితులు బాగోలేదు, తన వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు బాగోలేదు, హృదయం నిండా దుఃఖం ఉంది, బాధ ఉంది, వేదన ఉంది. కానీ అలా దుఃఖంతో మునిగిపోయిన వాడి ముందు జబర్దస్త్ పెట్టండి, ఏం చేస్తాడు వాడు? బాగా ఆలోచించండి. జబర్దస్త్ వచ్చినప్పుడు, సినిమాలో జోకులు వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు? నవ్వుతాడు. నిజంగా నవ్వుతున్నాడా? నిజంగా నవ్వుతున్నాడా? బాగా ఆలోచించాలి. నిజంగా నవ్వుతున్నాడా? కాదు, ఆర్టిఫిషియల్గా నవ్వుతున్నాడు. లోపల నుంచి వస్తుందంటే నవ్వు లోపల నుంచి రావటం లేదు. హృదయంలో ఆల్రెడీ ఏముందట? దుఃఖం ఉంది. పెదవులు మాత్రం ఏం చేస్తున్నాయి? నవ్వుతున్నాయి. చివరికి ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి నవ్వటం అనేది ఒక వ్యసనంగా మార్చేసుకున్నాడు. ఒరే, నా లోపల ఉన్న దుఃఖాన్ని తీసేసుకుంటే ఒరిజినల్గా ఏమంటే సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. లోపల ఉన్న దుఃఖాన్ని తీసుకోవడానికి ట్రై చేయటం లేదు, ప్రయత్నించటం లేదు. ఆర్టిఫిషియల్గా జబర్దస్త్ పెట్టి నవ్వుకుంటాను, పటాసులు పెట్టి నవ్వుకుంటాను, ఏమండి క్రికెట్ పెట్టి ఆనందపడతాను, లేదంటే సినిమా చూసి ఆనందపడతాను. లోపల ఉన్న దుఃఖాన్ని జాగ్రత్తగా వినండి. దేవుడి మాట అండి నిజంగా ఒక ఔషధం అండి. ఈ నశించిపోతున్న ఈ సమాజానికి ఒక ఔషధం. మళ్ళీ చెప్తున్నాను, ఔషధం దేవుడి మాట. ఇలా మీరు లోకంలో ఆలోచిస్తుంటే, ఈ మట్టికి హత్తుకుపోయిన వాడు, లోకంలోకి హత్తుకుపోయిన వాడు, వాడికి వ్యసనాలుగా మారిన వాటిని తీర్చుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతున్నాడో రాస్తున్నాడు దేవుడు.